మాక్సిమం ఉంటుంది అనుకుంటాను. అక్కకు కూడా మెయిన్ ఏమో లాస్ట్ వరకు ఏమో అవ్వచ్చు చెప్పలేము, కానీ బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సోనియా మళ్ళీ రీఎంట్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి మీ ఒపీనియన్ ఏంటి? నో, అది మాత్రం అస్సలు జరగకూడదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కూడా ఆమె ఉండే బిహేవియర్ అసలు నచ్చట్లేదు ఎవరికి. ఫస్ట్ థింగ్, ఒక హౌస్లోకి వెళ్ళామంటే అది అందరికీ ఛాన్స్ రాదు, కొంతమందికే వచ్చింది కాబట్టి తను నెగ్లెక్ట్ చేసేసింది, తను హౌస్లోంచి వెళ్ళిపోయింది. వర్స్ట్ ప్లేయర్స్ ఉన్నారని లోపల కొంతమంది అంటారు మేడం, మరి వాళ్ళు ఎందుకు పంపించలేదు బయటికి? పంపిస్తారు, టైం ఉంది కదా. ఇంకా ఎవరైతే మంచిగా ఆదిత్య ఓం గారు గేమ్ ఇవ్వట్లేదు లోపల బయట టాక్ అంటున్నారు కదా. ఆదిత్య ఓం గేమ్ ఏమి ఇవ్వట్లేదు, గేమ్ సరిగ్గా ఆడట్లేదు ఆదిత్య ఓం గారు, అయినా కూడా హౌస్ లో సర్వే అవుతున్నారు. దేనివల్ల ఎందుకు ఆడతారు అట్లా? ఇప్పుడు ఒకళ్ళంటే ఆడపోయినా ఉంచుతారు హౌస్ లో, వేరే వాళ్ళు ఉంచలేరు కదా. ప్రజలకి ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో గేమ్ ఆడతారో హౌస్ లో ఉంచుతారు, లేని వాళ్ళని బయటకు పంపిస్తారు కదా. చిన్న మిస్టేక్ చేసి బిగ్ బాస్ ని తిట్టాడని తను ఎవరన్నా అలా చేశారు కదా. ఏదైనా అంతే, ఇప్పుడు అందరికీ అవకాశం రాదు, వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ హౌస్ లో ఉంటారు, లేకపోతే హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు. అందుకే, కానీ నాకు మాత్రం చాలా బాధ వేసింది తను అలా గేమ్ చేస్తుంటే. ఇంకా ఇష్టం మేడం బిగ్ బాస్ ఇంకా నాకు మెయిన్ విష్ణుప్రియకి ఫైనల్ దాకా పోయిన బిగ్ బాస్లో కూడా నేను అమర్దీప్కే గెలిచాను, కానీ బెస్ట్ పోయింది బెస్ట్. కానీ ఈసారి విష్ణుప్రియక్క ఫైనల్గా వస్తుంది అనుకుంటున్నాను నేను. కంపల్సరీ తన కోసం మెయిన్ డైలీ విష్ణుప్రియకే ఓటేస్తున్నాను. మిక్కిలా మెయిన్ ఏంటంటే ఎక్కువ తను ఇష్టపడుతున్నాడు, కేవలం బిగ్ బాస్ కోసం ఎలా చేస్తున్నాడో తెలియదు, కానీ వాళ్ళిద్దరు మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుంది. చాలా బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే తన మైండ్ సెట్ మారుతుంది, మారి తన ఇంట్రెస్ట్ తనకి ఏం చూపించుకుంటాడు.